హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక ఎంబ్రాయిడరీ వర్క్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నా వర్క్ వీడియోస్ అన్నీ చిన్న మిషన్ మీదే నేను షేర్ చేశాను. 1 ఇయర్ గ్యాప్ కూడా వచ్చేసింది. సో, పెద్ద మిషన్ తీసుకొని ఆల్రెడీ 1 ఇయర్ అయిపోతుందండి. కానీ ఈ మిషన్ మీద గూడా నేను వర్క్స్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఈ మధ్యలో చాలా వర్కులే మిస్ అయిపోయాయి. సరే కస్టమర్ వచ్చేసి వర్క్ వేసిచ్చేయమని చెప్పేసి అడిగారు. ఇదొచ్చేసి 10 ఇంచెస్ హ్యాండ్ లెంత్ అనమాట. కాకపోతే కింద బార్డర్ కోసం ఒక 2 ఇంచెస్ వదిలేయమని చెప్పారు. 2 ఇంచెస్ బార్డర్ కోసం వదిలి పైన వేశాననమాట. హ్యాండ్ పార్ట్ అయితే వేశాను వర్కు. ఇంకా ఫ్రంటు, బ్యాకు, నెక్ వేయాలి. అండ్ ఇంకొకటేంటంటే నా మిషన్ చూసేయండి. ఇదొచ్చేసి విద్యా కంపెనీలో విప్రో మోడల్ తీసుకున్నానండి నేను మిషను. మా ఫ్రెండు హెచ్ఎస్‌డబ్ల్యూ ఇలా చాలా తీసుకున్నారు గానీ తెలిసిన వాళ్ళు. నేనెందుకో కొత్తది ట్రై చేద్దాము అనేసి నేను యూట్యూబ్‌లో చూసాను ఈ మిషను. రివ్యూ వచ్చేసి చాలా బావుంది గదా! అనిపిచ్చింది. సరే ఒకసారి ఈ మిషన్ తీసుకున్న వాళ్ళని కూడా కన్సల్ట్ అయ్యి ఎలా ఉంది ఈ మిషన్ అనేసి తెలుసుకొని, బావుంది అని చెప్పాక అప్పుడు నేను ఈ మిషన్ తీసుకున్నాను. హెచ్ఎస్‌డబ్ల్యూ ఇలా టాప్ మోస్ట్ మిషన్స్ వర్క్ అయితే ఎలా ఉంటదో ఆల్మోస్ట్ ఇందులో గూడా సేమ్ ఉంటదండి. మిషన్ అయితే 1 ఇయర్ అవుతుంది తీసుకొనేసి. వర్క్ ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బావుంది. బ్యాక్ పార్ట్ గూడా అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ వేస్తున్నాను. కస్టమర్స్ వచ్చేసి పికాక్ డిజైన్ వచ్చేలాగా వేయమని చెప్పారు. సో, ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఫ్రంట్ వేస్తుంది. ఫ్రంట్ పార్ట్ హాఫ్ అన్ అవర్‌లో అయిపోతది. ఇదయిన తర్వాత దీనికి స్టోన్స్ అవి పెట్టేసి కస్టమర్స్‌కి ఇచ్చేయాలనమాట. కస్టమర్స్‌కి ఇచ్చేస్తే వాళ్ళే స్టిచ్ చేసుకుంటానని చెప్పారు. వర్క్ మాత్రం వేసిచ్చేయాలి. నాకేంటంటే వర్క్ వేసి స్టిచ్చింగ్ చేయడం కంటే వర్కు వేసేసి ఓన్లీ అలా ఇచ్చేయటమే ఇష్టం. సింపుల్‌గా అయిపోతది పని. ఏదైనా కొంచెం హెవీ వర్క్ స్టిచ్ చేయాలంటే టఫే గదండీ! వర్క్స్ ఒకటి వేసుకుంటే చాలన్నట్టుగా అనిపిస్తది. బట్ అన్నీ అలా కుదరదు. వర్క్స్ వేసి ఆల్మోస్ట్ 80% స్టిచ్చింగ్ చేసే ఇవ్వాల్సొస్తది. ఎవరైనా టైలర్స్ అలా ఉంటే వాళ్ళు మాత్రం వర్క్స్ వేసిచ్చేయండి. మేమే స్టిచ్చింగ్ జేసుకుంటాం అంటారు. టైమింగ్ వచ్చేసి వర్క్‌కి ఎక్కువ టైమే ఉందండి. నేను నిన్న ఈవినింగ్ హ్యాండ్ పాట్ వేశాను. ఈరోజొచ్చేసి ఇది నెక్స్ వేస్తున్నాను. ఇది అయిపోతే దీనికి స్టోన్స్ పెట్టేసి నేను మళ్ళీ ఈ శారీ గూడా నేను మీకు షేర్ జేస్తాను. కాంబినేషన్ అయితే బావుంది. జెరీ థ్రెడ్ వాడాను. ఇంకొకటి ఈ పిస్తా గ్రీన్ కలర్ యూజ్ చేశాననమాట. మొత్తం స్టోన్స్ పెట్టాక ఈ విధంగా ఉందండి. మల్టీ కలర్ స్టోన్స్ యూజ్ చేశాను నేను. ఇక్కడొచ్చేసి బార్డర్ ఒస్తది. బార్డర్ అయితే పెద్దదే ఇచ్చారు కానీ వాళ్ళు పైన వర్క్ రావాలి. కింద ఒక 2 ఇంచెస్ వస్తే చాలు అని చెప్పారు. ఇక్కడొచ్చేసి పికాక్ సెంటర్‌లో వచ్చేస్తది. మొత్తం 10 ఇంచెస్‌కి అలా హెవీగా ఉంటదనమాట వేసుకుంటే గనక. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్. వర్క్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే మనకి ఫినిషింగ్ ఇంకా నీట్‌గా తెలుస్తదండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడుంది. ఇందులో అది శారీ వచ్చేసిదండి. పిస్తా గ్రీన్ కలరు. దీంట్లో బ్లౌజ్ పీస్ వచ్చింది కానీ ఇది కొంచెం డెలికేట్‌గా ఉంది క్లాతు. అందుకే పట్టు క్లాత్ తీసి సెపరేట్‌గా వేయమని చెప్పారు. ఇది ఇలా అంటుంటే విడిపోతుందండి దారాలు. మనం వర్క్ వేసి హెవీగా కుట్టించుకునేటప్పుడు ఇది క్లాత్ సెన్సిటివ్‌గా ఉంటే ఇలా క్లాత్ తీసుకోవడమే బెస్ట్ అనమాట. ఇదైతే మనకి థిక్‌గా ఉంటది. లైఫ్ కూడా బాగా వస్తది. సో, ఇదైతే నార్మల్‌గా స్టిచ్చింగ్ చేయించుకుంటానని చెప్పారు. ఇదొచ్చేసి బార్డరు. ఈ బార్డర్‌లో ఈ సెంటర్ పార్ట్ వచ్చేసి హ్యాండ్స్‌కి వేసుకుంటామని చెప్పారనమాట. సో, ఇదండి. నా మిషన్ అయితే మీకు చూపిచ్చాను గదా! నేను ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ చిన్న మిషన్ మీదే నేను పోస్ట్ చేశాను కానీ పెద్ద మిషన్ తీసుకున్న తర్వాత నేను అసలు వీడియోస్ పోస్ట్ చేయలేదు. సో, ఇవాల్టి నుంచి నేను పోస్ట్ చేస్తాను. ఈ మధ్యలో చాలా అంటే చాలా వీడియోసే నేను చేయవలసింది. మంచి మంచి డిజైన్స్, హెవీ డిజైన్స్ ఇవన్నీ కూడా నేను మిస్ చేశాను. కొంచెం వర్క్ ఎక్కువగా ఉండటం వల్ల
ఈ పెళ్ళిళ్ళు, పండుగలు వీటి వల్ల కొద్దిగా టైం దొరకక పోస్ట్ చేయలేదు. సో మిషన్ గురించి ఏమైనా డీటెయిల్స్ మీకు డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేను 1 ఇయర్ నుంచి చేస్తున్నాను కదా, చిన్న మిషన్లో కానీ లేకపోతే ఈ పెద్ద మిషన్లో కానీ మీకు ఏ విధమైన డౌట్లు ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.